హైదరాబాద్ లో అది కూడా కూకట్పల్లిలో విచిత్రమైన 2 దానాలు వరుసగా విన్నాం కదా. చిన్న పిల్లవాడని లేదు, పనివాడని లేదు, ఎవరిని నమ్మటానికి లేకుండా అవుతుంది. ఓన్లీ ఇలా ఆడవారే ప్రమాదానికి గురవుతున్నారని చెప్పడానికి లేదు. డబ్బు కోసం ఆడ మగ లేదు, ఎవరైనా చంపేస్తున్నారు. అయినా మనదేముందండి, 4 రోజులు ఇదే వింటాం, ఇదే మాట్లాడుకుంటాం, అంతకన్నా ఎవరం ఏం చేయలేదు. మళ్ళీ మామూలే కదా. ఈ రోజు ఆమె గురించి వింటున్నాం, రేపెవరో. ముందు నేనేం చెప్తున్నానంటే, శిక్షలో మార్పు వచ్చేదాకా ఇలాగే జరుగుతూనే ఉంటాయి. మనకు మన ఫారెన్ కంట్రీస్ కి ఎంత తేడా అంటే, ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే ఉరిశిక్ష, కానీ మనకు అలా కాదు కదా. మన చట్టమేమో ఒక నిర్దోషైనా బలవకూడదు, చంపింది వాడే అని 100% ప్రూవ్ అయినా కూడా శుభ్రంగా జైల్లో కూర్చోబెట్టి మేపుతా ఉంటారు. అందుకే అంటున్నానండి, శిక్షల మార్పు వచ్చేదాకా ఇలాంటి దానాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి న్యూస్ వినే కొద్దీ కనీసం బాధ కూడా రావటం లేదు, అవునా అనిపిస్తుంది. ఇలా వరుసగా దానాలు జరిగే కొద్దీ మన మనసు కూడా కఠినమైపోతుంది. గవర్నమెంట్ ఇది ఒకటన్నా చేస్తే బాగుండండి. మనిషికి ఆధార్ కార్డు ఎలా ముఖ్యమో, ప్రతి మనిషికి కూడా ఒక డాలర్ లాంటిది మెడలో వేసి అది గట్టిగా ప్రెస్ చేయగానే ఒక అలర్ట్ వచ్చేటట్లు చేస్తే, అంటే ఆ మనిషి ప్రమాదంలో ఉన్నాడని వాళ్ళ పేరు, వాళ్ళ ఫేసు, వాళ్ళు ఉండే లొకేషన్ తో సహా డీటెయిల్స్ అన్ని వచ్చేయాలి. ఇలా అయినా కొంచెమన్నా ప్రమాదం జరగకుండా కాపాడొచ్చని అనిపిస్తుంది. ఆ మనిషి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడో అర్థం కావట్లేదండి. తప్పు చేశాక ఎలాగైనా దొరికిపోతామనే ఆలోచన ఎందుకు రావట్లేదో ఏంటో.